శ్రీకాకుళం నియోజకవర్గం గారా మండలంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ల సారథ్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ముందుగా గారం మండలం కళింగపట్నం వద్ద 2.55 కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. అనంతరం దేశ ఔన్నత్యాన్ని చాటుతూ హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. రేపు 6 మాసాల్లో ఈ రాష్ట్రంలో అన్ని ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయి, డొక్కు బస్సులు ఉండవు, అన్ని ఏసీ బస్సులే. ప్రతి ఒక్క మహిళ ఆనందంగా ఏసీ బస్సుల్లో రాష్ట్రమంతా తిరిగే అవకాశాన్ని ఇస్తున్నాం. మీకు ఇచ్చిన మాట ప్రకారం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. మీకు ఆనందం లేదు, ముందు డబ్బు ఇస్తున్నారు, కొనుక్కుంటున్నారు, తర్వాత డబ్బులు పడతాయా లేదనో మీకు బాధగా ఉంది. ఆ బాధ కూడా అవసరం లేదు. 3 సిలిండర్ సంవత్సరానికి ఆ డబ్బు ముందే మీకు ఇస్తాం. మీరు ఎప్పుడు గ్యాస్ దిమ్మ కొనుక్కున్నా ఇక ప్రభుత్వం వైపు చూడకుండా ఆ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు. ఒక సంక్షేమ పథకాలు ఇస్తే రాష్ట్రం బాగుపడదు. సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి. 26 మాసాల్లో ఇప్పుడే మీ శాసనసభ్యుడు చెప్పాడు, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, సిమెంట్ రోడ్లు, డ్రైన్లు ఈ 26 మాసాల్లో చేశాం. ఏదైతే గ్రామాలకు వెళ్లారో రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా తయారైతే రోడ్లన్నీ కూడా వేసి అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ రోజు దిక్కుమాలు వాళ్ళు మైకు దొరికితే ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ప్రజలు అమాయకులు అనుకుంటున్నారు. ఏదో మైకు దొరికితే పూర్వలాగా సోది చెప్తే సోది వింటారని. మీ సోది ఎవరికి కావాలి? మీరు సోది చెప్పే ముందు 2019 నుంచి 24 వరకు ఈ జిల్లాలో నువ్వు మీ సోదరుడు మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఈ జిల్లాకి ఏమి చేశారో ఒక్క పని అంటే ఒక్క పని చెప్పమని మీకు అడుగుతున్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక కాలువలో ఒక తట్టిని మట్టి తీసి వర్షాకాలంలో చివరి ప్రాంతానికి నీరిచ్చే ఒక్క కార్యక్రమమైనా మీరు చేశారా? 2019-24లో ఇరిగేషన్ పూర్తిగా పడకేసింది. వంశధార ప్రాజెక్టు 94% పూర్తి చేస్తే 5 సంవత్సరాల్లో 5 పైసలు కూడా ఖర్చు పెట్టలేదు. మళ్ళీ మనం వచ్చి వంశధార పూర్తి చేస్తాం. ఎప్పుడు మాట్లాడినా కొట్టా బ్యారేజ్ దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ తెచ్చామని మాట్లాడుతున్నాం. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ దేనికి? డప్పు గురించి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ తెచ్చారు. స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు చిన్నప్పుడు చదువుకున్నటువంటి మండలం ఈ గార మండలం. ఈ గార మండలంలోనే ఎంతో మందితో ఇక్కడ ఉన్నటువంటి వారితో కలిసి చదువుకున్నారు. ఎంతో మందితో సుపరిచితులుగా ఉన్నారు. సన్నిహిత సంబంధాలు అందరితో ఉన్నాయి. ఆయన చిన్నప్పుడు పెంచుకున్నటువంటి ఆ బంధాన్ని ఆయన రాజకీయాల్లో వచ్చిన తర్వాత కూడా ఆ బంధాన్ని మరింత బలంగా చేసుకుని ఆయన పట్టుదలతో ఒక ఆలోచనతో ముందుకు వెళ్లారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ గార మండలంలో తెలుగుదేశం పార్టీని రెపరెపలాడించాలని చెప్పి ఆ రోజు ఆయన చేసినటువంటి కృషి, ఆయన వేసినటువంటి పునాది వల్ల ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రతి ఊరిలో కూడా ఒక మంచి బలంతో ముందుకు నడుస్తుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ రోజు రావడం కేవలం మేమందరం రావడమే కాదు, మీకు ఒక రకంగా ఆనందంగా ఉంది. రామ్మోహన్ నాయుడు వచ్చాడు, అచ్చెన్నాయుడు గారు వచ్చారు, కలెక్టర్ గారు, అందరూ కూడా పెద్దలందరూ కూడా మా ఊరు వచ్చారని. అయితే మేము ఊరికే రాలేదు, మేము ఒక్కరమే రాలేదు. ఈ రోజు ఈ వమరవెల్లి గ్రామానికి సాగునీరును కూడా తీసుకొని వచ్చాము. మన గ్రామాలు ఆనందంగా ఉండాలంటే రైతులు ఆనందంగా ఉండాలి. రైతులు ఆనందంగా ఉండాలంటే వాళ్ళ పంట పొలానికి సాగునీరు అందించాలి. అది కూటమి ప్రభుత్వం తాలూకా ధ్యేయం, అది చంద్రబాబు నాయుడు గారి తాలూకా ధ్యేయం. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మొట్టమొదటిది మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా బాగుండాలని. అందుకని మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే కళింగపట్నం కోసం ఏర్పాటు చేసినటువంటి మన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉందో గారకి, వమరవెల్లికి, కొన్నికి, కొర్లంకి, అలాగే మన కాలనీకి, ఈ గ్రామాలన్నిటికీ కూడా సాగునీరు అందించేటటువంటి పథకం అది. ఆ రోజు కూడా మన జిల్లాకి రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడు గారు ఉంటే ఆయన స్వయంగా ఇక్కడికి వచ్చి దానికి నిధులు ఆ రోజు సమకూర్చి ఆయన
చేతుల మీదుగా శంకుస్థాపన చేశాం. ఇప్పుడు నీళ్ళు వచ్చింది కాబట్టి అందరూ ఆ రైస్ వైపు, ఆ ప్యాడీ వైపు అందరూ వెళ్ళిపోతారు. దయచేసి మీరు కూడా ఆలోచించండి. ఈ ఇయర్ ఒక సూపర్ ఎల్నినో ఇయర్. మన దగ్గర నీళ్ళు ఉంది, బట్ కానీ బహుశా ఆ 3 పంట వేయడానికి, ఆ 3 సార్లు వేయడానికి మన దగ్గర నీళ్ళు అవసరం లేదా మనకి తెలియదు. మనకి నదిలో నీళ్ళు ఉంటేనే లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళు ఉంటేనే మన చెరువుకి నీళ్ళు రావు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు నీళ్ళు వచ్చింది కాబట్టి అందరూ వరి వేసేద్దాం. దయచేసి అలా ఆలోచించకుండా మీరు ఇంకొక వేరే క్రాప్ కానీ, అంటే రాగి కానీ, మిల్లెట్ కానీ, ఇది కాకుండా మొక్కజొన్న కానీ అలా అటువైపు వెళ్తే బాగుంటుంది. ఇది కాకుండా మన ఇంకొకటి మన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. దయచేసి అందరూ మీరు ఎన్రోల్మెంట్ చేయించండి. ఎవరు కానీ మీరు బ్యాంక్ నుంచి క్రాప్ లోన్ తీసుకున్నారు, పంట బీమా మీరు తీసుకున్నారు, మీకు అటువంటి ప్రాబ్లం ఏం లేదు. బట్ కానీ ఎవరు లోన్ తీసుకోలేదు, దయచేసి మీరు మీ అగ్రికల్చర్ అధికారి ద్వారా మీరు చెప్పించి మీకు క్రాప్ మీరు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే పంట బీమా మీరు తీసుకుంటే రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చేస్తే మరి మీకు ఒక 40,000 వరకు ఒక ఎకరాకి వరి కోసం. నాకు చాలా సంతోషం. ఇద్దరు రెండు కళ్ళు, 2 కొండల్లాగా నాకు అటు అచ్చన్న అండ, ఇటు రామన్న అండ. వారిద్దరి అండతో ఎన్ని కుయుక్తులు పడినా, ఇక్కడ ముసలి శివాలు, ముసలి లక్కలు ఎన్నున్నా నాకు ఎటువంటి భయం కాదు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే లోకేష్ అన్న గారి, అలాగే పవన్ కళ్యాణ్ గారు వీరి అండతో, ఇక్కడ రాష్ట్ర మంత్రి గారు, కేంద్ర మంత్రి గారి అండతో, గౌరవ కలెక్టర్ గారి అండతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ రోజు కోటరామూర్తి స్టేడియం 5 కోట్ల అచ్చెన్నాయుడు గారి దగ్గరుండి బటన్ నొక్కి డబ్బులు వేయించారు ఫైనాన్స్ మినిస్టర్ తో మాట్లాడి. ఈ 2-3 నెలల్లో కోటరామూర్తి స్టేడియం స్టార్ట్ అవబోతుంది. సిఎస్పి రేటు రామ్మోహన్ రెడ్డి గారు, అచ్చెన్నాయుడు గారు, కలెక్టర్ గారు అందరూ ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం. జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలతో సహా. అది